నెల్లూరు నగరంలోని 43వ డివిజన్లో రంజాన్ పండుగ మరియు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానికుడు అంతిమ తీర్పు పత్రికా బ్యూరో నయీం ఖాన్ ఆధ్వర్యంలో మహిళలను సన్మానించి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. రండి ఇంకెళ్ళరా సాంబార్ వేసుకోవాలా 43వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు రంజాన్ పండుగ పురస్కరించుకొని అంతిమ తీర్పు బ్యూరో నయీం ఖాన్ భోజనం పండ్లు, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదవారిని గుర్తించి ఇలాంటి ధనికులు చక్కటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలని తెలియజేసుకుంటున్నారు. ఇలాంటి పేదవారికి చేస్తున్నారు మంచి కార్యక్రమాలు. ఖాన్ గారు ఇలాంటి చేస్తున్నందుకు ఇంకా చాలా ధన్యవాదాలు అందరికీ. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ధనికులు కూడా చేపట్టాలని సందర్భంగా కోరుకుంటున్నాం. అంతిమ తీర్పు బ్యూరో నయీం ఖాన్ అన్న పేద ప్రజలకి పండ్లు, భోజనము, వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలానే రంజాన్ మాసంలో ధనిక ప్రజలందరూ పేద ప్రజల గురించి ఆలోచించి రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు సహాయం చేయడమే. కాబట్టి పేద ప్రజలందరికీ మంచిగా వాళ్ళ పండగ కూడా ధనికుల పండగలాగా జరగాలని కోరుకుంటున్నాను. వృత్తిరీత్యా నేను ఒక జర్నలిస్ట్గా సేవలు అందిస్తున్నాను. అలాగే మా పూర్వీకులు చెప్పినట్టుగా ప్రతి ఏటా ఉన్న దాంట్లో కొంత భాగం పేదవారికి సహాయం చేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మా 43వ డివిజన్లో ఉండే పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు భోజనం ఏర్పాటు, అలాగే వస్త్రాలు అందించడం జరుగుతుంది.